సో అందరికీ నమస్కారం. ముఖ్యంగా వేదిక మీద ఉన్న మెంబర్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ జేఎస్ఆర్ ప్రసాద్ గారికి, అలాగే పోలవరపు రాఘవరావు గారికి, నూరి దత్తాత్రేయుడు గారికి, అలాగే మా మెడికల్ డైరెక్టర్ అండ్ హెచ్ఓడి సర్జికల్ ఆన్కాలజీ సుబ్రహ్మణ్యేశ్వరరావు గారికి, అలాగే అడిషనల్ డైరెక్టర్ ఎకనామిక్స్ అండ్ యాడ్ లైఫ్ కల్పన రఘునాథ్ గారికి, అలాగే మా సిఇఓ రావి శ్రీనివాస్ గారికి, మెడికల్ సూపరింటెండెంట్ బాలకోటేశ్వరరావు గారికి, నాగకోటేశ్వరరావు గారు, అలాగే మా సిఎఫ్ఓ అల్వార్ నారాయణ గారికి. నా గొంతు బాగా రేపు మీ గొంతుని రెస్టోర్ చేసుకోవాలి. మందమే మన మధ్య ఉందిలే, మనకి ప్రోటోకాల్స్ ఉండవు, ఏముండవు. రేపు అక్కడ ప్రోటోకాల్స్ అవన్నీ ఉంటాయి. సో అందరికీ శుభ సందర్భంగా 25వ సంవత్సరం రేపు పూర్తి చేసుకోబోతున్న సందర్భంగా మనందరం ఇలా కలవడం, అలాగే ఎప్పటి నుంచో కూడా అనుకుంటూ ఉండేవాళ్ళం, కానీ అది జరగలేదు. ఎందుకంటే అందరూ అంటే నేను ఇటు షూటింగ్లు, అటు హిందూపూరు, అలాగే మన క్యాన్సర్ హాస్పిటల్ విషయంలో కూడా ఇప్పుడేమో కొత్తగా మళ్ళీ ఇక్కడ తుళ్ళూరులో ఒక క్యాన్సర్ హాస్పిటల్, మళ్ళీ నూతన క్యాన్సర్ హాస్పిటల్ దాన్ని ప్రారంభించడం, పనులు మొదలు పెట్టడం. సో ఆ అడవుల్లో ప్రతి సంవత్సరం ఒకసారి మనందరం కలుసుకోవాలి, ఒక చైర్మన్స్ డే పెట్టుకోవాలని ఒక అనౌన్స్మెంట్ కూడా చేసాం. ఇప్పుడు అది మిగిలిపోయింది. అది ఈ సందర్భంగా నేను డిక్లేర్ చేస్తాను, ప్రొక్లమేట్ చేస్తున్నాను. ప్రతి సంవత్సరం మనం ఇలా కలుసుకుంటాం. మనందరం కష్టాలు ఉండవు, మీకు సరదాగా కలుసుకోవడం. ఎందుకంటే మీకు కష్టాలు రాకుండా చూసే బాధ్యత మా బోర్డుది. కాబట్టి సరదాగా కలుసుకోవడం. నేను ఇప్పుడు అంటుంటాను, సుబ్రహ్మణ్యేశ్వరరావు ఉన్నారు, ఇప్పుడు అంటుంటాను నేనని, మనంతా ఒక కుటుంబ సభ్యులమని. కాబట్టి కుటుంబ సభ్యులు మామూలు కలుసుకున్నప్పుడు రకరకాల విషయాలు మాట్లాడుకోవడం, అలాంటివి పరస్పరంగా మనం సంప్రదించుకోవడం, ఇలాంటివి ఒక కుటుంబంలో, ఉమ్మడి కుటుంబంలో జరిగే విషయాలు మనం కూడా అలాగే ఆ అనుభూతిని పొందుతామని ఈ సందర్భంగా మీ అందరూ తెలియజేసుకోవడానికి చాలా సంతోషపడుతున్నాను. అలాగే ప్రసాద్ గారు చెప్పారు, ఇప్పుడు మాట్లాడేటప్పుడు అందరూ భోజనం కోసం ఎదురు చూస్తారు, భోజనాల కోసం. ఇవాళ నేను చెప్పుకోవాల్సింది ఏం లేదు, అంతా నేను చెప్పాలనుకుంది కాదు అని చెప్పేస్తారని తెలుసు. నా బాధ్యత తగ్గించారు. నేను చెప్పుకోగలిగింది ఒకటే, వాగర్తావు సంపర్తో వాగర్త